So good morning Anjali, Raju, Naresh and Vascodi Gama. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వేరే చోట కానీ మన దగ్గర కానీ జిఎస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ సూటబుల్ అయ్యే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఇందులో నాతో మీకు డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది, డైలీ ఆన్సర్ రైటింగ్, స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ ఉంటుంది, అండ్ యూ ఆల్సో హ్యావ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. మొత్తం కలిపి 55,000 రూపీస్ కోర్సు మీకు 35,000కి అందిస్తున్నాము. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు ఏమైనా ఉంటే ఇంకా తెలుసుకోండి. నాతో కూడా మీరు మాట్లాడి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే జాయిన్ అవ్వచ్చు. మన యూపీఎస్సీ జిఎస్ అండ్ ఆప్షనల్స్ పైన రెండింటిపైన కూడా వీ హ్యావ్ దివాళీ సెలబ్రేషన్స్, దివాళీ స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. అతి తక్కువ ఫీజులో లైఫ్ టైం వ్యాలిడిటీతో రన్ అవుతున్న అద్భుతమైన ఆఫర్స్ ఇవి. డోంట్ మిస్ దెమ్. మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే, ద ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్. గవర్నర్కి మరియు గవర్నమెంట్కి రన్ అవుతున్న జరుగుతున్న పోరాటం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకంటే తమిళనాడులో గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రధాన అంశం. లెట్స్ సీ వాట్ ద కంటెంట్ సేస్. మిస్టర్ రవి మస్ట్ బి విత్డ్రాన్ ఫర్ నీడ్లెస్లీ వేడింగ్ ఇన్ టు కాంట్రవర్సీస్. సో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఎవరైతే ఉన్నారో అతన్ని రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఆయన ఊరికే కాంట్రవర్సీస్లోకి వెళ్తున్నారు. నీడ్లెస్గా అవసరం లేకుండానే ఆయన వివాదాల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రతిసారి కూడా ప్రభుత్వం చేస్తున్న పనుల్లో పొల్లలు పెట్టడం, ఇష్యూస్ క్రియేట్ చేయడం, కాంట్రవర్సీస్లోకి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అందుకని హీ మస్ట్ బి విత్డ్రాన్ అంటే ఈ మస్ట్ బి రిమూవ్డ్ అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, వేడ్ ఇంటూ అంటే ఎంటర్ అని అర్థం. ఎంటర్ దిగుతున్నారు, అందులోకి వెళ్తున్నారని. ఆఫ్టర్ ఏ ఫ్లీటింగ్ మూమెంట్ ఆఫ్ కమారిడరీ పొలిటికల్ హోస్టిలిటీస్ బిట్వీన్ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి అండ్ చీఫ్ మినిస్టర్ M.K. Stalin are on the rise again. This time triggered by a distorted rendition of the state anthem at a Prasar Bharati event. ఫ్లీటింగ్ అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయిన, అంటే ఎక్కువసేపు ఉండని, టెంపరరీ అనే కాంటెక్స్లో ఫ్లీటింగ్ అనే పదాన్ని వాడతాం. కమారిడరీ అంటే ఏంటి? ఒక ఫ్రెండ్షిప్, ఒక మంచి వార్మ్త్. ఓకే, మంచి వార్మ్త్ లేదా ఫ్రెండ్షిప్. వార్మ్త్ అంటే అర్థమైందా మీకు? వార్మ్త్, WARMTH. సో వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ వార్మ్ రిసెప్షన్ అంటారు చూడండి, సాదర ఆహ్వానం, ఒక మంచిగా పాజిటివ్గా సరదాగా అలాగా. సో కమారిడరీ అంటే ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అది కొంతసేపు మాత్రమే ఉంది, ఫ్లీటింగ్ మూమెంట్ మాత్రమే ఉంది, కొంచెంసేపు మాత్రమే ఉంది. అండ్ దెన్ పొలిటికల్ హోస్టిలిటీస్, రాజకీయపరమైన హోస్టిలిటీస్ అంటే అర్థం ఏంటి? ఈ శత్రుత్వ భావజాలం, అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బిట్వీన్ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి అండ్ చీఫ్ మినిస్టర్ M.K. Stalin ఆర్ ఆన్ ద రైజ్ అగైన్. అవి మళ్ళీ పెరగడం మొదలైపోయాయి. జస్ట్ కొంచెం సేపు ఏదో ఫ్రెండ్లీగా ఉన్నారంతే, మళ్ళీ కూడా పొలిటికల్ హోస్టిలిటీస్ ఆర్ ఆన్ ద రైజ్ అగైన్. దిస్ టైమ్ ట్రిగర్డ్ బై ఎ డిస్టార్టెడ్ రెండిషన్ ఆఫ్ ద స్టేట్ యాంథమ్ అట్ ఏ ప్రసార్ భారతి ఈవెంట్. ఒక ప్రసార్ భారతి ఈవెంట్లో స్టేట్ యాంథమ్ని డిస్టార్టెడ్ రెండిషన్ అంటే సరిగ్గా పాడలేదు. డిస్టార్టెడ్ అంటే పాడు చేసి దాన్ని మార్చేసి పాడడం అనేది జరిగింది. ద తమిళ్ థై వస్తు rendered as an invocation song at official functions since 1970 was declared the state anthem in December 2021. సో దీన్ని స్టేట్ యాంథమ్గా 2021 డిసెంబర్లో డిక్లేర్ చేశారు. ద తమిళ్ థై వస్తుని. అది ఒక ఇన్వొకేషన్ సాంగ్ లాగా. ఇన్వొకేషన్ అంటే మనలో ఒక భావాన్ని రేకెత్తించేది అన్నట్టుగా చెప్పొచ్చు. సో అలా పాడేవారు. దాన్ని డిసెంబర్ 2021లో స్టేట్ యాంథమ్గా డిక్లేర్ చేశారు. This followed a judge holding that there was no statutory or executive order requiring attendees to stand when the song is played after a seer remained seated during its rendition. సో దీని తర్వాత ఒక జడ్జి గారు ఒక కోర్టులో కేసు వచ్చింది. ఎందుకు కేసు వచ్చిందంటే ఈ పాట పాడుతున్నప్పుడు
ఒక సీర్ అంటే ఎవరు, మన మఠాధిపతులు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఆయన ఈ పాట అవుతున్నప్పుడు కూడా ఆయన నిల్చోకుండా కూర్చున్నారంట. అలా కూర్చున్నారు, అది తప్పు కదా అని అంటే జడ్జి ఏమన్నారంటే దానికి ఏ స్టాట్యూటరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు లేదు. దెర్ వాజ్ నో స్టాట్యూటరీ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిక్వైరింగ్ అటెండీస్ టు స్టాండ్. ఓకే, అటెండీస్ నిల్చోమని చెప్పడానికి ఒక స్టాట్యూటరీ కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ లేదు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అట్ ద ఈవెంట్ దట్ వాజ్ అటెండెడ్ బై ది గవర్నర్, ఏ వర్స్ ఇన్ దిస్ 55-second anthem హెయిలింగ్ ద ద్రవిడియన్ ల్యాండ్ వాజ్ కాన్స్పిక్యువస్లీ ఒమిటెడ్. సో ఇందులో ద్రవిడియన్ ల్యాండ్ని ప్రశంసిస్తూ పొగుడుతూ ఉన్న ఒక వర్స్ అంటే ఒక పోర్షన్ అనేదాన్ని ఒమిట్ చేసేసారంట. సో అంటే గవర్నర్ అటెండ్ అయిన ఈ ఈవెంట్లో ఈ 55-second యాంథంలో ఓకే ఈ పాటలో ఒక చిన్న పోర్షన్ అనేది వాజ్ కాన్స్పిక్యువస్లీ అంటే క్లియర్గా తెలుస్తోంది. ఒమిటెడ్ అంటే రిమూవ్డ్. ఓకే, ఇట్ వాజ్ రిమూవ్డ్. కాన్స్పిక్యువస్లీ అంటే అర్థం ఏంటి, ఇన్ ఏ వే దట్ ఈజ్ ఆబ్వియస్ అంటే అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్లీ విజిబుల్ అనే అర్థం వస్తుంది. క్లియర్గా దాన్ని రిమూవ్ చేయడం అనేది మనకు తెలుస్తుంది. దో ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్అడ్వర్టెంట్, ఏం చెప్పారంటే అది కావాలని చేసింది కాదు అని చెప్పారు. అయినప్పటికీ నో అటెంప్ట్ వాజ్ మేడ్ టు రెక్టిఫై ఇట్ ఆన్ స్టేజ్, దాన్ని కరెక్ట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. మోస్ట్ పొలిటికల్ పార్టీస్ వర్ డిసప్రూవింగ్ ఆఫ్ ద ఒమిషన్, మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఆ ఒమిషన్ని డిసప్రూవ్ చేశాయి, అది తప్పు అని చెప్పడం జరిగింది. మిస్టర్ స్టాలిన్ ఆస్క్డ్ వెదర్ ఇఫ్ మిస్టర్ రవి వాజ్ బీయింగ్ ఎ గవర్నర్ or an Aryan and sought to know whether the governor who suffers from Dravidian allergy would propose the deletion of the term Dravida from the national anthem. సో ఎంకే స్టాలిన్ ఏమన్నారంటే అసలు మిస్టర్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన తమిళనాడు గవర్నరా లేకపోతే ఆర్యన్గా బిహేవ్ చేస్తున్నారా, అండ్ హీ సాట్ టు నో, ఓకే అడిగారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, వెదర్ ది గవర్నర్ హూ సఫర్స్ ఫ్రమ్ ద్రవిడియన్ ఎలర్జీ, ఆయనకి ద్రవిడియన్ అనే పదం అంటే ఎలర్జీలా ఉన్నట్టుంది, ఈయన వుడ్ ప్రపోజ్ ద డిలీషన్ ఆఫ్ ద టర్మ్ ద్రవిడ ఫ్రమ్ ద నేషనల్ యాంథమ్, నేషనల్ యాంథంలో కూడా ద్రవిడ అనే పదాన్ని రిమూవ్ చేయమని ఆయన ప్రపోజ్ చేస్తారా, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని ఎంకే స్టాలిన్ అడగడం అనేది జరిగింది. సో ఈయన ప్రతి చిన్నదానికి కూడా కాంట్రవర్సీస్లోకి వెళ్ళిపోతున్నారు. తమిళనాడు గవర్నర్ ప్రశాంతంగా లేకుండా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఇష్యూస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ద గవర్నర్ టుక్ అంబ్రేజ్ అట్ దిస్ అండ్ డిస్క్రైబ్ ద ఆర్యన్ రెఫరెన్స్ యాజ్ రేసిస్ట్. టుక్ అంబ్రేజ్ అంటే కోపడ్డారని అర్థం, అంటే దానికి హర్ట్ అయ్యారు లేకపోతే చాలా కోపం వచ్చింది అన్నట్టు చెప్పొచ్చు. టేక్ అంబ్రేజ్ అంటాం. టేక్ అంబ్రేజ్ అంటే అర్థం ఏంటమ్మా, టు ఫీల్ అఫెండెడ్, టు బీ అప్సెట్ బై సంథింగ్, అప్సెట్ అవ్వడం, అఫెండ్ అవ్వడం అని అర్థం. ఆయన అప్సెట్ అయ్యారు. అండ్ డిస్క్రైబ్ ద ఆర్యన్ రెఫరెన్స్ యాజ్ రేసిస్ట్, మీరు ఆర్యన్ అని అంటున్నారు, అది రేసిజం, అది మీరు ద్రవిడ్స్ మేము ఆర్యన్స్ అన్నట్టుగా మీరు రేసిస్ట్ రిమార్క్స్ చేస్తున్నారని చెప్పి గవర్నర్ అన్నారు. సచ్ ఇంటర్ప్రిటేషన్ యాక్చువల్లీ గోస్ అగెన్స్ట్ ది గవర్నర్స్ థియరీ that the concept of Aryans and Dravidians was mainly a geographical rather than racial division. ఇంతకుముందు గవర్నరే ఏమన్నారంటే ఈ ఆర్యన్ ద్రవిడియన్ కాన్సెప్ట్ అనేది అసలు జియోగ్రాఫికల్, అది రేషియల్ కాదు అని ఆయనే ఒకప్పుడు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనే నన్ను ఆర్యన్ అంటున్నారు, ఇది రేసిజం అని కూడా మళ్ళీ ఆయనే చెప్తున్నారు. హీ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ బిలీఫ్ దట్ ద బ్రిటిష్ హ్యాడ్ మేడ్ ఇట్ రేషియల్ టు సూట్ దేర్ నీడ్స్. సో బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆర్యను ద్రవిడియన్గా చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, అంతేగాని దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్. నార్త్ ఆర్యన్ సౌత్ ద్రవిడియన్ అంతే, అది బ్రిటిష్ వాళ్ళు చేసిందే తప్పితే ఇంకేం లేదు అని ఇంతకుముందు ఈయనే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన ఆర్యన్ అనేసరికి అది రేసిజం అని చెప్పేసి ఆయనే అంటున్నారు. మిస్టర్ రవి ఆర్గ్యూడ్ దట్ ద ఇంప్యూటేషన్స్ అగెన్స్ట్ హిమ్ lowered the dignity of the high constitutional office of the chief minister. ఆయన పైన చేస్తున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ ఛార్జెస్, ఇంప్యూటేషన్ అంటే ఛార్జెస్, ఆరోపణలు లేదా క్లెయిమ్స్ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది చీఫ్ మినిస్టర్ యొక్క ఆఫీస్ యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. ఓకే, హై కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ యొక్క డిగ్నిటీని అవి లోవర్ చేస్తున్నాయి అని చెప్పి ఆయన అంటున్నారు. ట్రూ, ఇట్ వాజ్ ఫార్ ఫెచ్డ్ to link him directly to the singer's omission of a verse. Yes, సింగర్ దాన్ని వదిలేయడాన్ని
ఒమిట్ చేయడాన్ని గవర్నర్కి లింక్ చేయడం అనేది ఫార్ ఫెచ్డ్, అంటే మరీ దారుణంగా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొచ్చి లింక్ పెట్టినట్టుగా ఉంటుంది, కాదని చెప్పట్లేదు. మీకు అర్థమవుతుంది అక్కడ ఫార్ ఫెచ్డ్ అంటే మీనింగ్ అంటే అన్కన్విన్సింగ్ అని, అంటే సింగర్ మర్చిపోయాడు లేదా వదిలేశాడు దానికి గవర్నర్కి లింక్ పెట్టడం అనేది కొంచెం ఇల్లాజికల్గా ఉంది అన్నట్టు మనం అనొచ్చు. అయితే హవెవర్ మిస్టర్ రవి హ్యాస్ కన్సిస్టెంట్లీ లింక్ ద ద్రవిడియన్ కాన్సెప్ట్ to an expired ideology that has created an ecosystem that fosters separatist sentiment and does not relish the idea of one India. Okay, చూడండి. Mr. Ravi has consistently linked Dravidian conceptని ఆయన ఎలా లింక్ చేసేవారు ఇప్పుడుని to an expired ideology. అది ఎక్స్పైర్ అయిపోయిన సిద్ధాంతం అది. that has created an ecosystem that fosters separatist సెంటిమెంట్ని ఎంకరేజ్ చేసే ఎకోసిస్టమ్ అది. అంటే భారతదేశం నుంచి మేము భారతీయులం కాదు, మేము ద్రవిడియన్స్ అనే ఫీలింగ్ అది క్రియేట్ చేస్తుంది, సెపరేటిస్ట్ సెంటిమెంట్ని ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేస్తుంది, అండ్ అది వన్ ఇండియా అనే ఐడియాని రిలీజ్ చేయట్లేదు ఆ కాన్సెప్ట్ అని చెప్పి ద్రవిడియన్ ఐడియాలజీ గురించి ఎన్నోసార్లు ఆయన తన యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. హీ హ్యాస్ ఆల్సో మెయింటైన్డ్ దట్ the state's two-language policy resulted in linguistic apartheid. తమిళనాడులో ఉన్న 2 లాంగ్వేజ్ పాలసీ కూడా లింగ్విస్టిక్ అపార్థైడ్కి దారి తీస్తోంది అని కూడా అన్నారు. అంటే మనకి తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, అక్కడ హిందీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఏదైతే ఉందో అది కూడా లింగ్విస్టిక్ అపార్థైడ్కి దారి తీస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అపార్థైడ్ అంటే అర్థం ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ జరిగేది బ్లాక్స్ పైన. ఈ వైట్స్ బ్లాక్స్ని రేషియల్ డిస్క్రిమినేట్ చేసేవారు, దాన్ని మనం అపార్థైడ్ అని అంటాము. అలాగే ఇక్కడ హిందీ వాళ్ళంటే ఒక రకమైన డిస్క్రిమినేషన్ తమిళనాడులో జరుగుతోంది, ఇది లింగ్విస్టిక్ అపార్థైడ్ అని చెప్పేసి ఈయన అనడం జరిగింది. ఓకేనా. At the Prasar Bharati event, he had alleged that a lot of toxicity has been infused in the minds of the people of Tamil Nadu in the last 50 years. Prasar Bharati ఈవెంట్లో ఆయన ఏమన్నారు, గత 50 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల మనసుల్లో ఎంతో టాక్సిసిటీ అంటే విషాన్ని చొప్పించారు, ఇన్ఫ్యూజ్ చేశారు, వాళ్ళ మనసుల్లో విషాన్ని చొప్పించారని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. Such views engender the impression that he was against references to anything Dravidian. సో ఇలాంటి వ్యూస్ బట్టి మనకి ఏమర్థమవుతుంది, ద్రవిడియన్కి సంబంధించిన ఏ రెఫరెన్స్ వచ్చినా సరే ఆయన దానికి వ్యతిరేకము. ఎంజెండర్ అంటే ఏంటి అర్థం అమ్మా, ఎంకరేజ్ లేకపోతే జనరేట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఆ ఇంప్రెషన్ పెరగడానికి అవి కారణం అవుతాయి. ఈవెన్ సో ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మిస్టర్ స్టాలిన్ to have waded into the controversy by directly blaming Mr. Ravi. అయినప్పటికీ కూడా ఆయన ఎంత తప్పు చేశారని మీకు అనిపించినప్పటికీ డైరెక్ట్గా ఆయన్ని బ్లేమ్ చేస్తూ కాంట్రవర్సీలోకి వెళ్ళడం అనేది ఇంప్రాపర్ కాదు, ఈవెన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ స్టాలిన్. చీఫ్ మినిస్టర్ కూడా సంయమనం పాటించాల్సింది, డైరెక్ట్గా ఆయన అనకుండా ఉండాల్సింది అని అంటున్నారు. బట్ ద లార్జర్ ఇష్యూ ఈజ్ that governance becomes a casualty in tussles between the governor and the government. గవర్నర్కి the CM and Council of Ministers రన్ చేసే గవర్నమెంట్కి గవర్నర్కి మధ్యలో ఉన్న టస్సల్ అంటే ఈ గొడవ వల్ల ఏది క్యాజువాలిటీ అవుతుంది, గవర్నెన్స్ బికమ్స్ ది క్యాజువాలిటీ. అంటే పరిపాలన అనేది దెబ్బతింటుంది. పాలకుల మధ్య జరుగుతున్న ఈ పోరాటం వల్ల పాలన దెబ్బతినే పరిస్థితి మనకు వస్తుంది. క్యాజువాలిటీ అంటే క్షతగాత్రులు, అంటే ఇప్పుడు మనకి యాక్సిడెంట్ విక్టిమ్స్ వీళ్ళందరినీ క్యాజువాలిటీస్ అంటారు. సో దీనివల్ల అది గాయపడుతోంది అన్నట్టుగా మనం చెప్పొచ్చు. గివెన్ హిజ్ పంచెంట్ ఫర్ పొలిటికల్ యాక్టివిజం అండ్ హిజ్ యాంటోగనిజం టు ది గవర్నమెంట్స్ పాలసీస్, ఇట్ ఈస్ టైమ్ మిస్టర్ రవి ఈజ్ రీప్లేస్డ్. ఆయనకి పొలిటికల్ యాక్టివిజం పైన ఒక రకమైన పంచెంట్ అంటే ఇష్టం, ఇంక్లినేషన్ ఉంది. ఒక గవర్నర్ ఈజ్ సపోజ్ టు బి పొలిటికల్లీ న్యూట్రల్, పొలిటికల్లీ ఇన్యాక్టివ్. ఆయన ఇన్యాక్టివ్గా ఉండాలి, అంత యాక్టివ్గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా డిఫరెంట్ కాంట్రవర్షియల్ పొలిటికల్ విషయాలపైన ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ పొలిటికల్ యాక్టివిజం అనేది ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ హిజ్ యాంటోగనిజం టు ది గవర్నమెంట్స్ పాలసీస్, ప్రభుత్వ పాలసీలన్నింటినీ కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు, యాంటోగనిస్టిక్గా వ్యతిరేకంగా ఉంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ హీఈస్ రీప్లేస్డ్. ఆయన రీప్లేస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు.
ఈక్వేషన్స్ బిట్వీన్ హిమ్ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ బియాండ్ రిడెంప్షన్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈక్వేషన్ అనేది సరిదిద్దలేనంతగా దెబ్బతినింది. బియాండ్ రిడెంప్షన్ అంటే అర్థం ఏంటి? యూ కాంట్ రిపేర్ ఇట్, అంటే రిపేర్ చేయలేనంత దారుణంగా ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి. The situation is unhealthy for the state and imperils democratic institutions. ఈ సిచ్యువేషన్ అనేది స్టేట్ విషయంలో అన్హెల్దీ అంటే అంత ఆరోగ్యకరం కాదు. అండ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంపెరిల్ అంటే పుట్ దెమ్ ఇంటూ డేంజర్, అవి డేంజరస్ సిచ్యువేషన్లోకి లేదా వాటిని ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే గవర్నర్కి గవర్నమెంట్కి మధ్యలో ఈ ఫైట్ ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల కోసం ఏదన్నా చేయాలి అనుకున్నా సరే ఆ చట్టాలు ఆయన యాక్సెప్ట్ చేయకుండా వాయిదాలు వేస్తూ మేనమేషాలు లెక్కిస్తూ మనకి లెజిస్లేచర్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకుండా ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ లెజిస్లేచర్ అండ్ ఆల్ సఫర్ అవుతాయి. దానివల్ల ప్రజలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల రాష్ట్ర ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలి అంటే వి షుడ్ నాట్ లెట్ దిస్ టసిల్ కంటిన్యూ. కాకపోతే అది కంటిన్యూ అవ్వకుండా మనం ఆపగలుగుతామా? రిలేషన్స్ నార్మల్ అవుతాయంటే అయ్యే పరిస్థితి లేదు. సో కాబట్టి ఆయన రీప్లేస్ చేయడం ఒక్కటే మనకి మిగిలి ఉన్న అంశం అని చెప్పి ఇక్కడ ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే ఆస్పిరెంట్స్ కోసం మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఉన్నాయి. యూపీఎస్సీ ఒక్కటే అనుకుంటున్నారు చాలామంది. యూపీఎస్సీతో పాటు మనం ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే అన్ని కోర్సెస్ అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ వీక్గా ఉన్న వాళ్ళ కోసం సెపరేట్గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కూడా ఉంది. మీరు బ్యాంక్, రైల్వే తీసుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ సెపరేట్గా తీసుకోక్కర్లేదు. అదర్వైజ్ యూ కెన్ ఒక ఇంగ్లీష్ మాత్రమే వీక్ అంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి, ఇన్స్టిట్యూట్ పరంగా డెమోస్ చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. టేక్ కేర్, బాయ్.